వెల్కమ్ టు నా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యాంపులపై పోలీసుల దౌర్జన్యం జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ ద్వారా లొకేషన్ తెలుసుకుంటున్నారని వ్యాఖ్య. ఇండిపెండెంట్లను లాక్కునే ప్రయత్నం అంటూ విమర్శ. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆర్ఎస్ పిలుపు. అంబటి వ్యవహారంపై మౌనిక తీవ్ర వ్యాఖ్యలు. కుటుంబంపై వ్యక్తిగత దూషణలు ఆమోదయోగం కాదని హెచ్చరిక. రాజకీయ ప్రతీకార ధోరణి మానుకోవాలని సూచన. వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చూపిస్తామని వ్యాఖ్య. ఒప్పందాలపై రాహుల్ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్. దేశ ప్రయోజనాలే ప్రథమమని కేంద్రం స్పష్టం. వాణిజ్య ఒప్పందాలతో ఆర్థిక లాభమని వివరణ. దేశ విషయాల్లో రాజకీయాలు మానాలని సూచన. తండాల అభివృద్ధిలో నిర్లక్ష్యం చేశారని బీజేపీ ఆరోపణ. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరతపై విమర్శ. కేంద్ర పథకాల అమలులో రాష్ట్ర వైఫల్యమని వ్యాఖ్య. తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి డిమాండ్. కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని వెల్లడి. రాష్ట్రానికి నీళ్లు కరెంట్ అందించిన నాయకులని ప్రశంస. సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారని వ్యాఖ్య. ఫిబ్రవరి 17 రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలకు పిలుపు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లో ఉన్న క్యాంపుపై ఉద్రిక్తత నెలకొంది. చైర్మన్ ఎన్నికల ముందు భద్రాచలంలోని నందిని హోటల్లో ఉన్న కౌన్సిలర్లను చెదరగొట్టేందుకు పోలీసులు వచ్చారని బీఆర్ఎస్ ఆరోపించింది. కాంగ్రెస్ నేతలతో కలిసి పోలీసులు ఒత్తిడి తెచ్చారని విమర్శలు వెలువెత్తాయి. అప్రమత్తమైన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమాన్ కౌన్సిలర్లను అక్కడి నుంచి తరలించి క్యాతనపల్లిలోని తన నివాసానికి తీసుకెళ్లారు. చైర్మన్ పీఠం కోసం అరాచకాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రేపటి ఎన్నికల్లో దొడ్డిదారిన పదవిని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పోలీసులు మాత్రం శాంతి భద్రతల కోసమే చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. 1,00,000కు పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ 20 నుంచి 30 నిమిషాల్లో దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఆలయం పరిసరాలు ఓం నమః శివాయ నామస్మరణతో మారుమోగుతున్నాయి. అర్ధరాత్రి లింగోద్భవ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ క్యూలైన్ల నిర్వహణకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న క్యాంపులకు పోలీసులు దౌర్జన్యంగా వస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా క్యాంపు లొకేషన్ తెలుసుకుని మఫ్టీలో పోలీసులను పంపుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కు మద్దతు తెలిపే ఇండిపెండెంట్ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇలాంటి చర్యలు తగ్గవని పేర్కొన్నారు. గ్రౌండ్ లో ఏం జరుగుతున్నదంటే ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి మిగతా ప్రతిపక్షాల వార్డ్ మెంబర్లను అంటే కౌన్సిలర్లను కార్పొరేటర్లను తీసుకుపోతారని చెప్పి ఎవరికి వాళ్ళు క్యాంపులు పెట్టుకున్నారు. ఇబ్రహీంపట్నంలో మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్కు. అందరికన్నా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. వాళ్ళు రేపు ఎలక్షన్కు పోతే వాళ్ళెంబడి ఒక ఇండిపెండెంట్ స్వచ్ఛందంగా నేను మీ వెంబడే ఉంటానని వచ్చారు. వాళ్ళందరూ క్యాంపులో ఉంటే వాళ్ళు ఎక్కడ క్యాంపులో ఉన్నారో టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా అదేవిధంగా సర్వైలెన్స్ టూల్స్ ద్వారా కనుక్కొని అక్కడికి లోకల్ పోలీసు వాళ్ళని పంపించారు. ఇంత దౌర్జన్యం ఎందుకు సార్? పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంది? ఎవరు క్యాంపులు పెట్టుకుంటుంది వాళ్ళ ఇష్టం, వాళ్ళు క్యాంపులలో ఉంటారు. వాళ్ళు ఏమైనా మర్డర్లు చేసి క్యాంపులో కూర్చున్నారా? వాళ్ళు ఏమన్నా దొంగతనాలు చేసి క్యాంపులో కూర్చున్నారా? లేకపోతే మన సుల్తాన్ బజార్లో పట్టపగలే తుపాకీతో కాల్చి డబ్బులు ఎత్తుకపోయినారా వాళ్ళు ఏమన్నా? అక్కడికి ముగ్గురు యూనిఫామ్లు ఉన్న పోలీసు వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంది ఈ క్యాంపులు ఎవరెవరున్నారు అని రావడం. ఎందుకండి ఇంత మీకు కసి ఆరాటం? నాకు ఈ దుర్మార్గం, దౌర్జన్యం. ఇంకా కొన్ని చోట్ల మఫ్టీలో ఉండే కానిస్టేబుల్లను కౌన్సిలర్ల రూపంలో కొన్ని క్యాంపులకు చొప్పించిండ్రు. అవసరమా? కొన్ని చోట్లయితే రోడ్డు మీద నుంచి ఎత్తుకొని పోయినరు. ఇంతకుముందు నేను బీఎస్పీ లీడర్లతో మాట్లాడినా. ఈ మెదక్లో, దాని తర్వాత మేడ్చల్లో ఆలియాబాద్ దగ్గర వాళ్ళిద్దరిని ఎత్తుకొని పోయినరు. అంటే ఏంది ఇది? ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకా అరాచకమా లేకపోతే రాజరికమా లేకపోతే ఏముంది ఇక్కడ? ఇదేమన్నా బనానా రిపబ్లికా? తెలంగాణ పోరాటాలు చేసి 1300 మంది అమరవీరులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో విరోచిత పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత దుర్మార్గమా? ఎక్కడ పడితే అక్కడ కార్పొరేటర్లు ఇండిపెండెంట్లు ఉన్నా వేరే పార్టీలున్నా వెంటనే గుంజుకపోయి వస్తున్నారంటే పోలీసు వాళ్ళని అడ్డం పెడుతున్నారు. ఎట్లా వీలవుతుంది? ఇది ఏమన్నా న్యాయమా? అదేవిధంగా తాండూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ పూర్తి కాకముందే కేంద్రంలోకి వెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక తమపై కేసులు పెడుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీశైల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈరోజు తాండూరులో చూస్తే ఎంత బాహాటంగా నిర్లజ్జగా ఎన్నికల కోడ్ వయలేషన్ అవుతా ఉన్నారు. మొన్న పోలింగ్ రోజు వార్డు నంబర్ 23 పోలింగ్ బూత్లోకి బుయ్యాని శ్రీనివాసరెడ్డి గారు దూసుకొని పోయింది. 144 సెక్షన్ వయలేట్ చేసింది రోహిత్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి. దాన్ని అడ్డుకోవడానికి రోహిత్ రెడ్డి వెళ్తే రోహిత్ రెడ్డి మీద 144 సెక్షన్ ఉల్లంఘనాన్ని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటామంటున్నారు. కౌంటింగ్ రోజు సాయంత్రం ఇంకా 5 వార్డుల ఫలితాలు రాకముందే, ఇంకా కౌంటింగ్ అవుతున్నప్పుడే బుయ్యని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, డీసీసీ అధ్యక్షుడు దారాసింగ్, స్వప్న పరిమళ్, ధరణం పురుషోత్తమరావు, రవిగౌడ్ వీళ్ళందరూ కౌంటింగ్ సెంటర్లోకి పోయింది. దారాసింగ్ గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ చెప్పిండు, డిఎస్పీ గారు పర్మిషన్ ఇస్తే లోపలికి పోయినామని. వాళ్ళని అడ్డుకోరు, వాళ్ళు లోపలికి పోయి బీఆర్ఎస్ అభ్యర్థుల ఫలితాలను తారుమారు చేసే చర్యలకు పూనుకుంటారు. కాబట్టి దాన్ని సేఫ్ గార్డ్ చేయాలనే ఉద్దేశంతో రోహిత్ రెడ్డి గారు అక్కడికి పోతే రోహిత్ రెడ్డి గారిని అలో చేయరంట పోలీసులు, ఎమ్మెల్యేని అలో చేస్తారంట. నేను పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ పోలీసు అధికారులారా, ఎన్నికల సంఘము రాజ్యాంగం అందరికీ ఒకటే ఉంటుంది. ఎమ్మెల్యేకి పర్మిషన్ ఉండదు కౌంటింగ్ సెంటర్లో, ప్రధానమంత్రికి కూడా ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం పోటీ చేసిన అభ్యర్థికి, ఎలక్షన్ ఏజెంట్కి, కౌంటింగ్ ఏజెంట్కి తప్ప ఎవరికి అనుమతి ఉంటుంది. అట్లాంటిది ఎమ్మెల్యే 6-7 మందితో కూర్చున్నాడు బాధాప్తా, ఆడ కుర్చీలు వేస్తుండ్రు వాళ్ళకు, ఆయన లోపల కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే. ఇది ఎక్కడి రాజ్యాంగం? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడి కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన ఇది? సో ఇది ప్రశ్నించినందుకు ఈరోజు రోహిత్ రెడ్డి మీద ఇంకో 9 మంది మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు. బిఎన్ఎస్ఎస్
173, 176 చట్టం కింద కేసులు బుక్ చేసాం. అది ఎనీవే మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినాం, అందరికి కంప్లైంట్ చేసినాం. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సద్గురు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు రాత్రంతా ధ్యానం, భజనల్లో పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. ఈ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని యాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి నీళ్లు, కరెంటు సమస్యలను తీర్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కళ్యాణ లక్ష్మి ద్వారా ₹1,00,000 అందించడం, కేసీఆర్ కిట్, రైతు బంధు, ఆసరా పెన్షన్ పెంపు వంటి పథకాల ద్వారా పేదలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు నీళ్లు అందించారని పేర్కొన్నారు. గురుకులాల ద్వారా పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. ఫిబ్రవరి 17న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకులకు తలసాని దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ అభివృద్ధికి మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. పట్టణాల్లో గాని, జిల్లా హెడ్ క్వార్టర్లో గాని పార్టీ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గుడ్లు కానీ, మసీదులు కానీ, చర్చులు కానీ అక్కడ కూడా ప్రార్థనలు చేసేటువంటి కార్యక్రమాలు. అయితే రాష్ట్ర కార్యాలయంలో అంటే తెలంగాణ భవన్లో ఆ రోజు ఉదయం 10 గంటలకు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా కేక్ కట్ చేస్తారు. అదేవిధంగా హరీష్ రావు గారు, మధుసూదనాచారి గారు, మా పెద్ద నాయకులందరూ కూడా అంటే శాసన మండలి, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మెంబర్లు, మా కార్యకర్తలు, మా హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. మా నాయకుడిని పుట్టినరోజు జరుపుకోవడం అనేది మేమందరం మా అదృష్టంగా భావించి పెద్ద ఎత్తున జరుపుకోవాలనేటువంటి సంకల్పం ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా చేస్తాం. ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా పుట్టినరోజు వేడుకల్ని చేపట్టడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎల్లుండి 17వ తారీఖున జరిగే కేసీఆర్ గారి పుట్టినరోజుని మరి ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా కార్యకర్తలు, నాయకులకు ఇక్కడ హైదరాబాద్లో అందుబాటులో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళందరికీ ఇదే ఇన్విటేషన్, మీరందరూ కూడా భవన్కు రావాలని చెప్పి. అంబటి రాంబాబు వ్యవహారంపై వైసీపీ శ్రేణుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కుమార్తె మౌనిక తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గల్లా మాధవి, ఇతర నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తమ కుటుంబంపై దాడులు, విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు. తమపై ఆరోపణలు చేస్తున్న వారు ముందుగా తమ వైఖరిని పరిశీలించుకోవాలని అన్నారు. రాజకీయ ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తే భవిష్యత్తులో తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
తమ నాయకుడు జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చూపిస్తామని వ్యాఖ్యానించారు. రాజకీయ భాషలో పరస్పర విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత దూషణలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యురాల్లాగా ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ కొంచెం బాధ్యతగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ మాట్లాడుతూ ఆవిడ ఒక ఇంటర్వ్యూలో నాకు ఎవరో క్లిప్పింగ్ పంపించారు, నేను చూస్తున్నాను. అంబటి రాంబాబు గారు ఏమన్నా ఫ్రీడమ్ ఫైటరా అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ కాదమ్మా, ఫ్రీడమ్ ఫైటర్తో పోల్చుకునే అంత గొప్పవారు అంబటి రాంబాబు గారు కాదు. నేను ఆవిడని అడుగుతున్నా, మీరేమన్నా ఝాన్సీ లక్ష్మి గారా? మీరు అంతమందిని వేసుకుని వచ్చి దాడి చేయించారే, మరి ఇలాగే ఆడవాళ్ళని విమర్శిస్తూ తప్పు అర్థాలు పలికేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడున్నారు. ఆయన మీద కూడా వెళ్తారా? మీరు ఇదే పోరాట స్ఫూర్తిని అటువైపు కూడా చూపిస్తే, అందరి పట్ల సమానంగా చూపిస్తే ఈ పోరాట స్ఫూర్తిని అభినందనీయంగా ఉంటుంది. మీరు అటువైపు జరిగినప్పుడు మటుకు మీరు కామ్గా ఉంటారు, ఇటువైపు ఏమో దాడులకు దిగుతారా, ఇంటి మీదకి వస్తారా, కత్తులు కర్రలు పట్టుకుని సారీ అడగడానికి వచ్చాను ఒక అందమైన పేరు పెడతారా దానికి, దాడికి? విశాఖపట్నంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుబ్బరామిరెడ్డి సేవాపీఠం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. గత 4 దశాబ్దాలుగా శివలింగాల ప్రతిష్టాపన, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సంవత్సరం మహాకుంభాభిషేకంతో కార్యక్రమం మరింత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని శివనామస్మరణతో ప్రాంతాన్ని మార్మోగించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్న ప్రసాదం, భక్తులకు త్రాగునీరు, క్యూలైన్ల నిర్వహణ వంటి ఏర్పాట్లను నిర్వాహకులు పర్యవేక్షించారు. శివరాత్రి సందర్భంగా భక్తి వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు, ప్రముఖులు పాల్గొని కార్యక్రమానికి శోభను తెచ్చారు. వినియోగించుకొని స్వహస్తాలతో అభిషేకించి పరమశివుని కృపకు పాత్ర. అమ్మా రండి రండి, తిలకించండి, తరించండి. ఎంతో మన హిస్టరీలో విశాఖ గాజువాక ప్రాంతంలోని కర్ణవానిపాలెం గ్రామ ప్రజలు భారీ వాహనాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రోడ్డెక్కారు. గంగవరం ఫోర్ట్ స్టీల్ ప్లాంట్ కు వెళ్లే బొగ్గు లారీల వల్ల దుమ్ము, కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు. పిల్లలు, పెద్దలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అధికారులను ఎన్నిసార్లు కోరినా స్పందన లేకపోవడంతో రహదారిపై టెంట్ వేసి ధర్నా చేపట్టారు. భారీ వాహనాలను అడ్డుకుని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజల ఆందోళనతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అధికారులు సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. నమస్కారం అండి, మాది పాతకర్ణవానిపాలెం గ్రామం. ముందుగా మా సమస్యను పై దృష్టికి తీసుకెళ్ళడానికి వచ్చిన మీడియా సోదరులందరికీ మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి మాకున్న ఈ పొల్యూషన్ గురించి అన్ని కార్యాలయాల్లో తిరిగి లెటర్లు ఇచ్చాం సార్. అందరూ కూడా చూద్దాం చేద్దాం అని అన్నవాళ్ళ తప్ప ఈ 5 సంవత్సరాలు అన్ని కార్యాలయాలు తిరిగి చాలా విసిగిపోయాం సార్. ఇంకా మాకు తప్పని పరిస్థితుల్లో లాస్ట్ ఆప్షన్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం. మేము గంగవరం పోర్ట్ నుండి స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చే భారీ వాహనాల వల్ల పొల్యూషన్ పెరిగిపోయి, అలాగే రోడ్లు కూడా ఈవెన్ ఒక లారీలు అయితే తీసుకెళ్లాల్సిన దానికన్నా వెయిట్ ఎక్కువగా టన్స్ తీసుకెళ్లడం వల్ల, సరిగ్గా తార్పాలు కట్టకపోవడం వల్ల డస్ట్ అంతా కింద పడడం, వెనకొస్తున్న వాహనాలు ముందు రోడ్డు కనబడక లారీల కిందకి వెళ్ళిపోయి యాక్సిడెంట్ జరగడం. మా ప్రాంతంలోనే దాదాపు 10-15 మంది ఈ లారీల కింద పడి చనిపోవడం జరిగింది. నైట్ అయితే గోతులు కనబడడం, ఏమీ కనబడవు. ఈ రహదారి ఇక్కడ పోర్ట్ రోడ్ వై జంక్షన్ నుండి జగ్గు సెంటర్ వరకు 100
నాయుడుపేట రోడ్డు వరకు పూర్తిగా రోడ్డు అంతా గుంతలమయంగా తయారైంది. ఎన్నిసార్లు చెప్పినా సరే ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చి అన్ని కార్యాలయాల్లో, కలెక్టర్ గారి కార్యాలయంలో, అన్ని కార్యాలయాల్లో లెటర్లు ఇచ్చి చాలా విసిగిపోయాం సార్. దయచేసి మా ఈ ప్రాబ్లం ని పై దృష్టి వరకు తీసుకెళ్తారని, ప్రజాప్రతినిధులందరూ గవర్నమెంట్ మాకు సహాయ సహకారాలు అందిస్తారని, ఈ కాలుష్యాన్ని మాకు బాధ లేకుండా చూస్తారని, అలాగే ఈ భారీ వాహనాలు దారి మళ్లిస్తారని మా పాతకానవలపాలెం గ్రామ ప్రజల తరపు నుండి కోరుకుంటున్నాం సార్. విన్నవించుకుంటున్నాం. పల్నాడు జిల్లా కోటప్పకొండలో శివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. మెట్ల మార్గంలో రద్దీ పెరగడంతో 10 ఏళ్ల బాలిక ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. 700వ మెట్టు వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన ఆందోళన కలిగించింది. రద్దీ కారణంగా బాలికను వెంటనే పైకి లేదా కిందకి తరలించలేకపోయారు. 108 అంబులెన్స్ సహాయంతో చికిత్స కోసం తరలించేందుకు కష్టపడ్డారు. భక్తుల రద్దీ నియంత్రణపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని భక్తులను క్రమబద్దీకరించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. శివరాత్రి సందర్భంగా భారీ జన సంద్రోహం దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు కోరుతున్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగరగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు శక్తివంతమైన కేడర్ను నిర్మించడమే లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. యువత, మహిళలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సభ్యత్వం తీసుకుని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శక్తిని మరింత పెంచే దిశగా ఈ సభ్యత్వ కార్యక్రమం కీలకంగా మారనుంది. కార్యకర్తలు ప్రతి ఇంటికి చేరుకుని సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబడాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని పవన్ తెలిపారు. మన ఇల్లు, మన కుటుంబంకి నడిపేవాడు వాడు ఇవ్వకపోతే ఎట్లా అనుకుంటాం. ఒకవేళ లేనప్పుడు పర్లేదు, పని చేద్దాం. సినిమాలు ఉన్నాయి, సంపాదిస్తున్నాం. మనం అందరం కూడా మన భగవంతుడిని మనం ప్రార్థించుకుంటూ ఆ బ్లెస్సింగ్స్ తోటి ముందుకెళ్లే విధంగా ఈ రోజున ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున ప్రెసిడెంట్ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయనే తీసుకుని 26వ తారీఖు నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని ఖరారు చేశారు. పిఠాపురంలో అందరికన్నా ముందు ప్రారంభిద్దాం, ఒక వారం ముందు. ఎందుకంటే పిఠాపురంలో ఒక కాన్సెప్ట్లో ప్రెసిడెంట్ గారు మన క్యాడర్ని, నాయకత్వాన్ని ముందు నడిపించాలి, వాళ్ళకి ఒక బాధ్యత అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ కొంచెం కసరత్తు చేయడం జరిగింది. అమెరికా, ఐరోపా, సమైక్య యూకే దేశాలతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య వ్యూహాత్మక ఒప్పందాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ ఒప్పందాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, రక్షణ రంగానికి, ఎగుమతులకు గణనీయమైన లాభం కలుగుతోందని తెలిపారు. భారత ప్రయోజనాలే ప్రథమమని, దేశ భద్రత, అభివృద్ధి దృష్ట్యా ప్రతి ఒప్పందం కుదుర్చుకున్నామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్ట పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల్లో అపోహలు రేకెత్తించేలా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అమిత్ షా అన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయకుండా సహకరించాలని కాంగ్రెస్ కు సూచించారు. यूरोपियन यूनियन, इंग्लैंड, इसके साथ हुए जो एफटीए और अमेरिका के साथ हुई ट्रेड डील, ये दोनों के माध्यम से मोदी जी ने किसानों के हित को नुकसान पहुंचाया है. मैं राहुल गांधी जी को चैलेंज देना चाहता हूं, किसी भी मंच तय कर लो, भारतीय जनता पार्टी का युवा मोर्चे का अध्यक्ष आकर आपसे चर्चा कर लेगा नुकसान किसने किया है. मैं आज इस मंच से देश के किसानों को कहने आया हूं कि राहुल गांधी झूठ बोल रहे हैं. किसानों को पूर्णतया नरेंद्र मोदी जी ने सुरक्षित किया है, किसी को चिंता करने की जरूरत नहीं.
నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కోసం రాజకీయ పోరు ఉత్కంఠభరితంగా మారింది. స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవడంతో స్వతంత్ర కౌన్సిలర్లపై ప్రధాన పార్టీల దృష్టి పడింది. వారిని తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. క్యాంపు రాజకీయాలు, రహస్య చర్చలు, వ్యూహాత్మక సమావేశాలు కొనసాగుతున్నాయి. చైర్మన్ ఎన్నిక కీలకంగా మారడంతో పార్టీల నేతలు స్వయంగా రంగంలోకి దిగారు. మున్సిపల్ పాలనలో అధికారం సాధించేందుకు ప్రతి ఓటు విలువైనదిగా మారింది. స్థానిక రాజకీయాలు వేడెక్కడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. బైంసా రాజకీయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చివరకు ఎవరి వ్యూహం ఫలిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. फर्स्ट 2 साल ही दो बोल रहे हैं, हम 2 साल के बाद यूनानिमस आके हम टाइम हमारे कमिटमेंट के हिसाब से हम रिजाइन कर ये 2 आदमी माई चेयरमैन मेरे साथ इंडिपेंडेंट है बोल रहे, किसी के साथ इंडिपेंडेंट नहीं है, 2 इंडिपेंडेंट हमारे साथ है। और हम उनको बोल रहे कि तुम तुम्हारे तरीके से रहो, हमारा जो डिमांड है वो हुआ तो तुम्हारा भी जो डिमांड्स करके तुम उठे उसको हम दुरुस्त कर सकते। తండాల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతూనే ఉందని అన్నారు. త్రాగునీరు, రహదారులు, విద్య, వైద్య సదుపాయాల అభివృద్ధిలో స్పష్టమైన పురోగతి లేదని విమర్శించారు. గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. తండాల సమగ్ర అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. గిరిజనుల హక్కుల పరిరక్షణలో తమ పార్టీ ముందుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని తండాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలతో ఈరోజు భారతదేశంలో ట్రైబల్స్ కి సంబంధించినటువంటి ఒక వెల్ఫేర్ సంక్షేమం కోసము నరేంద్ర మోదీ గారు అనేక పథకాలు తీసుకోవడం జరిగింది. వారి విద్య కోసం అయితే, వారి స్కాలర్షిప్లు అయితే, వారి ఉద్యోగ అవకాశాల కోసం అయితే, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కోసం అయితే, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఒక సపరేట్గా ఒక గ్రామ పంచాయతీ హోదా ఇస్తూ అక్కడ నిధులుగానే, అక్కడ అభివృద్ధిగానే కార్యక్రమాలు ఈ 2 ప్రభుత్వం కూడా చేయలేదు. ఈరోజు ట్రైబల్ ఏరియాస్లో ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా అది ఐటీడీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు ట్రైబల్ ఏరియాస్ కూడా డెవలప్ అవుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టాం. క్యాంపులపై పోలీసుల దౌర్జన్యం జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ ద్వారా లొకేషన్ తెలుసుకుంటున్నారని వ్యాఖ్య. ఇండిపెండెంట్లను లాక్కునే ప్రయత్నం అంటూ విమర్శ. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆర్ఎస్ పిలుపు. అంబటి వ్యవహారంపై మౌనిక తీవ్ర వ్యాఖ్యలు. కుటుంబంపై వ్యక్తిగత దూషణలు ఆమోదయోగం కాదని హెచ్చరిక. రాజకీయ ప్రతీకార ధోరణి మానుకోవాలని సూచన. వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చూపిస్తామని వ్యాఖ్య. ఒప్పందాలపై రాహుల్ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్. దేశ ప్రయోజనాలే ప్రథమమని కేంద్రం స్పష్టం. వాణిజ్య ఒప్పందాలతో ఆర్థిక లాభమని వివరణ. దేశ విషయాల్లో రాజకీయాలు మానాలని సూచన. తండాల అభివృద్ధిలో నిర్లక్ష్యం చేశారని బీజేపీ ఆరోపణ. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరతపై విమర్శ. కేంద్ర పథకాల అమలులో రాష్ట్ర వైఫల్యమని వ్యాఖ్య. తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి డిమాండ్. కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని వెల్లడి. రాష్ట్రానికి నీళ్లు, కరెంట్ అందించిన నాయకులని ప్రశంస. సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారని వ్యాఖ్య. ఫిబ్రవరి 17 రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలకు పిలుపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నా టీవీ న్యూస్.